పార్లమెంట్ ఎన్నికల వేళ ఉమ్మడి వరంగల్ జిల్లాలో జాతీయ పార్టీలకు సొంత పార్టీలో అభ్యర్థులే కరువయ్యారు. మేమే గొప్పంటూ గప్పాలు పలికిన కాంగ్రెస్ బీజేపీలకు 2 ఎంపీ స్థానాల్లో బీఆర్ఎస్ నుంచి వలసొచ్చిన నాయకులే దిక్కయ్యారు. జాతీయ పార్టీలుగా చెలామణి అయ్యే ఈ 2 పార్టీలకు ఎంపీ అభ్యర్థులే దిక్కులేరా అని జనం ముక్కున వేలేసుకుంటున్నారు. గులాబీ పార్టీని గెలిపించుకుంటామని చెబుతున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో విచిత్రమైన పరిస్థితి నెలకొన్నది. సాధారణంగా ఏ పార్టీ అయినా సొంత పార్టీ అభ్యర్థిని బరిలోకి దింపడం సహజం. కానీ తెలంగాణలో సీన్ రివర్స్ అయింది. కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు వరంగల్, మహబూబాబాద్ సెగ్మెంట్లలో సరియైన ఎంపీ అభ్యర్థులే కరువయ్యారు. దీంతో ఆ పార్టీలు బీఆర్ఎస్ నుంచి వలసొచ్చిన నేతలనే నమ్ముకున్నాయి. కేంద్రంలో 10 ఏళ్లు అధికారంలో ఉన్న ఈ 2 స్థానాల్లో కమలం పార్టీకి ఆదరణ లేదు. అలాగే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి లోక్సభ ఎన్నికలను తమ 4 నెలల పాలనకు రెఫరెండంగా భావిస్తున్న కాంగ్రెస్ కు సరియైన అభ్యర్థులు దొరకలేదు. దీంతో గులాబీ పార్టీ నుంచి నేతలను తీసుకొని వారిని పార్లమెంట్ ఎన్నికల బరిలోకి దింపాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసిన వారు, టికెట్ కోసం ఆశించిన వారే ఇటీవల కాంగ్రెస్ బీజేపీలో చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఈ లోక్సభ ఎన్నికలు సవాలుగా మారాయి. కరువు, సాగునీటి సమస్యలతో ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీది ఇదే పరిస్థితి. దీంతో గులాబీ పార్టీని ఢీకొట్టేందుకు సరి అయిన అభ్యర్థులు లేక ఆ పార్టీ నేతలనే చేర్చుకొని లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థులుగా నిలిపారు. మహబూబాబాద్ నుంచి కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేస్తున్న పురిక బలరాం నాయక్ తప్ప ఇదే పార్టీ నుంచి వరంగల్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న కడియం కావ్య, బీజేపీ నుంచి మహబూబాబాద్ ఎంపీగా పోటీ చేస్తున్న సీతారాం నాయక్, వరంగల్ అభ్యర్థి ఆరూరి రమేష్, ఆఖరికి ప్రజాశాంతి పార్టీ నుంచి పోటీ చేస్తున్న బాబు మోహన్ సైతం గతంలో బీఆర్ఎస్ నాయకులే కావడం విశేషం. అయితే వీరంతా ఓటర్లకు గులాబీ పార్టీ నాయకులుగానే కనిపిస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీకి విధేయుడైన డాక్టర్ సుధీర్ కుమార్ ను వరంగల్ ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పించారు. అలాగే వరంగల్ లోక్సభ స్థానానికి కాంగ్రెస్, బీజేపీ సైతం అభ్యర్థులను ప్రకటించాయి. బీజేపీ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ఆరూరి రమేష్ ను ప్రకటించింది. ఆరూరి 2014, 2018లో వర్ధనపేట ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచారు. 2023 ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. బీజేపీకి అభ్యర్థులు లేకపోవడంతో ఆరూరిని పార్టీలో చేర్చుకొని ఎంపీగా నిలబెట్టింది. అటు కాంగ్రెస్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్యకు అవకాశం ఇచ్చింది. కావ్య తండ్రి కడియం శ్రీహరి బీఆర్ఎస్ నుంచి 2014లో వరంగల్ ఎంపీగా, 2015, 21లో ఎమ్మెల్సీగా, 2023లో స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా గెలిచాడు. ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్ కావ్యను ఎంపీ అభ్యర్థిగా కూడా ఖరారు చేసింది. అయినా తండ్రి కూతుళ్ళిద్దరూ కాంగ్రెస్ లో చేరారు. వరంగల్లో హస్తం పార్టీకి బలమైన నాయకుడు లేకపోవడంతో కావ్యకు ఎంపీ టికెట్ ఇచ్చింది. ఇక ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగా ఉన్న బాబు మోహన్ సైతం గతంలో బీఆర్ఎస్ లో పనిచేశారు. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున ఆందోళ్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత బీజేపీలో, ఇటీవల ప్రజాశాంతి పార్టీలో చేరారు. అటు మహబూబాబాద్ లోక్సభ స్థానానికి సిట్టింగ్ ఎంపీ మాలోత్ కవితను బీఆర్ఎస్ మరోసారి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది. బీజేపీ అజ్మీరా సీతారాం నాయక్ ను తమ ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేసింది. 2014 లోక్సభ ఎన్నికల్లో ఈయన బీఆర్ఎస్ నుంచి మహబూబాబాద్ ఎంపీగా గెలిచారు. ఇటీవలే బీజేపీలో చేరారు. ఇక్కడ బీజేపీకి అభ్యర్థులు ఎవరూ లేకపోవడంతోనే బీఆర్ఎస్ నుంచి సీతారాం నాయక్ ను చేర్చుకొని పోటీ చేసే అవకాశం కల్పించింది. ఇదే ఎంపీ సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పురిక బలరాం నాయక్ కు పోటీ చేస్తున్నారు. 2009 ఎన్నికల్లో మహబూబాబాద్ ఎంపీగా గెలిచారు. 2014, 2019 ఎన్నికల్లో ఇదే స్థానంలో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.
మొత్తంగా రెండు జాతీయ పార్టీల్లోనూ సరియైన నాయకులు లేక బీఆర్ఎస్ నుంచి వలస వచ్చిన నేతలను చేర్చుకొని టికెట్లు ఇవ్వడం పట్ల ఓటర్లు పెదవి విరుస్తున్నారు. బీఆర్ఎస్ ను వీడిన నాయకులకు కాకుండా తెలంగాణ అస్తిత్వ పార్టీ తెలంగాణ గళాన్ని పార్లమెంట్ లో బలంగా వినిపించే బీఆర్ఎస్ అభ్యర్థులనే గెలిపిస్తామని ఓటర్లు కంకణం కట్టుకున్నారు.